హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. బహుజనులకు నేను అండగా ఉండబోతున్నా, రాబోయే రోజుల్లో అధికారాన్ని చేపట్టబోతున్నా అంటూ కాన్ఫిడెంట్గా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అంటూ స్టార్ట్ చేసి మన ముందుకు వస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో విజయ్ కుమార్ గారు వాయిస్ చాలా గట్టిగా ప్రజల్లోకి వెళ్తుంది, యూత్ని కూడా చాలా గట్టిగా తడుతూ ఉంది. అవును కదా, బహుజనులు ఎంతమంది ఉన్నాం, ఎందుకు మనకి రాజ్యాధికారం రాదు అనేసి. సో ఇటువంటి చిన్న విప్లవంగా స్టార్ట్ అయినటువంటి ఆయన జర్నీ గురించి, ఫ్యూచర్లో ఆయన ఆలోచనలు, ఆయన ఈ సమాజానికి చేయాలనుకుంటున్న మంచి ఏంటో అడిగి తెలుసుకుందాం. సార్, వెల్కమ్ టు పోస్ట్ 360. సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు 3 పర్సన్స్ గురించి నేను ఇప్పుడు చెప్తా, సింగిల్ వర్డ్లో వాళ్ళపైన మీ ఒపీనియన్. ద విజనరీ చంద్రబాబు నాయుడు గారు. హైదరాబాద్ నేను అభివృద్ధి చేశా, హైటెక్ సిటీ నేనే చేశా, ఎయిర్పోర్ట్ నేనే కట్టా అన్నాడు. అంత అభివృద్ధి చేశాడు కదా, అందులో 1% కూడా ఆంధ్రప్రదేశ్లో ఎందుకు చేయలేదు? ఏమందా మరి అప్పుడు? మరి ఇంకా అప్పుడు అతను విజనరీ అంటారా మీరు? ఇప్పుడు నిజంగానే ఆ డెవలప్మెంట్ అంతా కరెక్ట్, నిజంగానే ఆ డెవలప్మెంట్ నువ్వు అక్కడ చేస్తుంటే కనీసం 1% లేదు ఈ రోజు కొత్త ఆంధ్రప్రదేశ్లో. దట్ మీన్స్ నువ్వు ఏ విజనరీ అనేది అర్థమవుతుంది కదా. హైటెక్ సిటీ ఎన్ జనార్దన్ రెడ్డి ఫౌండేషన్ వేసిందో, ఓటర్ రింగ్ రోడ్ వైఎస్ రాజశేఖర రెడ్డి చేసినారు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కాంగ్రెస్ టైంలో కట్టారు. కాబట్టి ఇవన్నీ కూడా చెప్పుకునే స్టేట్మెంట్స్, అంటే ఆయన స్టేట్మెంట్స్లో హైప్, చేతల్లో నిల్లు. పవన్ కళ్యాణ్ సార్, పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ పేరు చెప్తే నవ్వుతేలా సార్? వారు కొంచెం నిజాయితీగా పనిచేస్తారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మీద జనాలకి నమ్మకం లేదు. ఇతను మాట ఇస్తాడు కానీ నిలబెట్టుకోడు, చెప్పిన మాట చెయ్యడు. రుణమాఫీ అని పూర్తిగా చేయలేదు, మహిళలు రుణమాఫీ అని అది ఇవ్వలేదు, డ్వాక్రా రుణాలు మాఫీ చేయలేదు. కాబట్టి ఈసారి ఓటేస్తే ఇంతే కదా అన్న సమయంలో నేను ఉంటాను, అడ్డుగోడగా నిలబడతాను, నేనుండి చేయిస్తానని చెప్తే జనం నిజం అనుకున్నాను. అతను ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడికి తీసిపోనివాడు, అంటే రాజకీయ నాయకులు ఎలా మోసం చేస్తారో అలా మోసం చేయడానికి ఇతను కూడా తయారైపోయాడు అని ప్రూవ్ చేసుకుంటాడు. డే బై డే ఈజ్ ప్రూవింగ్ హిమ్సెల్ఫ్ బై డిస్ట్రాక్టింగ్ హిమ్సెల్ఫ్. అంటే అతన్ని ట్రాక్లో నుంచి వెనక్కి తాగేసుకుని చేయాల్సిన పనులు చేయకుండా మాటలు మార్చేయడం వల్ల ఈజ్ నో వే డిఫరెంట్ అనేది తెచ్చుకుంటాడు జగన్మోహన్ రెడ్డి. అది జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ఆయన, నేను ఒక స్ట్రైట్ క్వశ్చన్ చేస్తా ఉన్నాను. నువ్వు 2.5 లక్షల కోట్లు పంచావు, 2,000 కుటుంబాలైనా పేదరికం నుంచి బయటకు వచ్చాయా? అలాంటి ఖర్చు ప్రజాధనాన్ని అలా అన్ప్రొడక్టివ్ యూజ్కి వాడతావు. ఓకే, డబ్బు ఇచ్చావు, పంచావు, వాళ్ళు ఏదో ఒక రోజు వారం రోజులు భోజనం చేశారు, తిన్నారు. బట్ అది కాదుగా డెవలప్మెంట్ అంటే. వాళ్ళు సొంతంగా సంపాదించుకునే దారి చూపించడం కదా డెవలప్మెంట్. మరి ఆ రకమైనటువంటి ఒక ఆలోచన విధానం లేకుండా ఊరికే డబ్బు ఖర్చు పెట్టేస్తే ఎలాంటి ప్రయోజనం ఉంటుంది? సో స్టేట్ నీడ్స్ డెవలప్మెంట్, దట్ రిక్వైర్స్ ఏ బ్యాలెన్స్డ్ గ్రోత్. ఆ బ్యాలెన్స్డ్ గ్రోత్ చేయలేకపోయారు వాళ్ళు. సార్, మీతో మాట్లాడుతుంటే నాకే అనిపిస్తుంది, సమాజం ఎంత వెనక్కి వెళ్ళింది, ఎంత దానికోసం కష్టపడాలనేది. ఇప్పుడున్న వాళ్ళు ఏ విధంగా రాజకీయ లబ్ధి కోసం ప్రజల్ని, కులాలని, మతాల్ని, వివిధ వివాదాలను వాడుకుంటున్నారు తప్పించి, వాటిని చూపించి ప్రజల్ని మభ్యపెడుతున్నారు తప్పించి ప్రజల్ని పైకి తెచ్చే ఉద్దేశం. అదే తెస్తే డోలీల చావులు, డోలీల మూతలు, డోలీల డబ్బులు ఉండవు. ఈ అట్టరానితనం అంటూ సూకాల్డ్ పిఠాపురంలోనే ఎస్సీ ఎస్టీలని బహిష్కరించరు. వీటన్నిటిపైన మీరు పోరాటం చేసి అందరినీ ఒక తాటి మీదకి తెచ్చి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీని ప్రతి గల్లీలో తీసుకెళ్ళాలనుకుంటున్నారు. దానికి మీ కార్యాచరణ రెడీ చేసుకుంటున్నారు. 3 నెలల టైం, 3 సంవత్సరాల టైం సరిపోతుందా? డెఫినెట్గా సరిపోతుంది. దిస్ ద రైట్ టైం. మేము అడుగేసింది రైట్ టైం. సో ఇప్పటి నుంచి ఈ నిర్మాణం చేసుకుంటూ మేము ముందుకు వెళితే, ఆ క్రమంలో ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేయగలిగితే డెఫినెట్గా ప్రజలు నమ్మి మా వైపుకి వస్తారు. ఆ నమ్మకంతోనే మేము పనిచేస్తున్నాం. మీరు వేసే ప్రతి అడుగులో మా బ్లూలింక్ మీడియా పోస్ట్ 360 ఛానల్స్ ఉంటాయి. మీరు ఎంతకాలం అయితే ప్రజలకి తోడుగా నిలబడతారో మీ ప్రతి వాయిస్ని వాళ్ళ దాకా చేరుస్తారు. మాకు ఇప్పుడు రోజుకి 10 లక్షల మంది మా చూస్తూ ఉండొచ్చు. రాబోయే 3 సంవత్సరాల్లో 1,00,00,000 గొంతుకులు అవుతాయి మా ఛానల్ నుంచి.
మీరు చేసే ప్రతి అడుగులో మేము తోడుంటాం సార్. మంచి చేయండి. మీరు చదువుకొని ఐఏఎస్ అయ్యారు. మీ నాన్నగారి ఆశయాలు నిలబెట్టడం కోసం ముందుకు వెళ్తున్నారు. అలాగే ఈ సమాజాన్ని కూడా మీ నాన్నగారు మిమ్మల్ని ఎలా తీర్చిదిద్దారో అలాగే తీర్చిదిద్ది వాళ్ళలో జ్ఞానాన్ని వెలిగించి ఆ అధికారాన్ని 80% మందికి కూడా రుచి చూపించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.